ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కరెంట్లీ మేము గుంటూరులో ఉన్నాము. అండ్ గుంటూరులో మా మమ్మీ అండ్ శశాంత్ వచ్చేసరికి ఆల్రెడీ ఊరికి వెళ్ళిపోయారు. నేను, నవిష్క అండ్ మా డాడీ ఊరికి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ కొంచెం అరౌండ్ 5 to 6 ఆ టైంలో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. అండ్ మా మామయ్య కూడా అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. నవిష్కకి కొంచెం సమ్మర్ హీట్ అది ఒక 2-3 days డిలే అయినా బెటరే కదా, చాలా ఎండలు ఉన్నాయి. అండ్ చిన్న పాప కదా, సో ఎందుకు ఎండ ఎక్కువ హీట్ అని చెప్పేసి కొంచెం అదైనా కొంచెం పోస్ట్పోన్ అయితే ఒక 2 days తగ్గినా బెస్టే కదా ఆ ఎండలకి అని గుంటూరులోనే ఉంచుకున్నాం అనమాట. అండ్ మా మమ్మీ వాళ్ళు వేరే పెళ్ళి ఉండి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళిపోయారు. అండ్ నవిష్క ఫుల్ గొడవ చేస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, శశాంత్ అన్నయ్యని ఎప్పుడు చూడాలి అని చెప్పి ఫుల్ హడావుడి చేస్తుంది అనమాట కార్లో, ఏమేమి వచ్చేస్తున్నాము అన్నట్టు అండ్ ఆల్. సో మా ఊరు వచ్చేసరికి లైక్ కనిగిరి దగ్గర ఉంటుంది అనమాట, గుదేవారిపాలెం. అండ్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము, ఇయర్లీ వన్స్ అక్కడ పాలేటి గంగమ్మ తిరునాళ జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. చిన్నప్పటి నుంచి నాకు గుర్తుండి మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు. అండ్ మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే గుర్తు, ఎప్పుడైనా కుదరకపోతే రాలేదేమో, బట్ నాకు గుర్తున్నంత వరకు ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే నాకు గుర్తు అనమాట. అండ్ అక్కడికి ఇంకా వెళ్తున్నాము. ఒక 2 days ముందుగానే వెళ్ళాము, 1 or 2 days ముందుగానే వెళ్ళామన్నమాట. దగ్గరకు వచ్చాము అని చెప్పిన తర్వాత మా మమ్మీ వాళ్ళు గోంగూర అండ్ కొత్తిమీర తీసుకురమ్మన్నారు. నార్మల్గా చిన్న షాప్స్ అవి ఉంటాయి మాకు ఇంటి దగ్గర, బట్ ఇక్కడ ఉంటాయి కదా ఎందుకు అని చెప్పి ఇక్కడ బాగుంటాయి అండ్ తీసుకురమ్మంటే ఇంకా అక్కడ ఆగి తీసుకున్నాము. అండ్ నవిష్క ఫుల్ గొడవ, నాకు బనానా కావాలి అని చెప్పి ఇంకా ఏడుస్తుంది, ఇంకెప్పుడు వెళ్తాము ఇంటికి, శశాంత్ అన్నయ్యని ఎప్పుడు చూస్తాము అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట. ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా పాలేటి గంగమ్మ తిరునాళ అని, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి టెంపుల్, ఇదే అనమాట టెంపుల్, గంగమ్మ తల్లి టెంపుల్. తిరునాళ మొత్తం ఇక్కడే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఈజీగా అనిపిస్తుంది చూడండి, ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ కనిగిరి నుండి కందుకూరు వెళ్ళే రోడ్ ఆర్ కందుకూరు నుండి కనిగిరి వెళ్ళే రోడ్ అనమాట. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, చాలా ఈజీగా రావచ్చు. ఇది వచ్చేసరికి ఇయర్లీ వన్సే జరుగుతుంది, మేలోనే జరుగుతుంది అనమాట. అండ్ డేట్స్ వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉంటాయి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మాకు గంగమ్మ దగ్గర నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes డిస్టెన్స్ అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ ఇంతకుముందు కట్టలేదంట, లైక్ చాలా ఇయర్స్ క్రితం అక్కడ కొంచెం వాటర్ ఉండేవి, ఆ వాటర్ మీదుగానే వెహికల్స్ వెళ్ళేవి అని మా డాడీ చెప్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కూడా మా మమ్మీ మా డాడీ ఇలా చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మొత్తం వాటరే ఉండేది, ఎక్కువ వర్షం పడితే అయితే చాలా ఇబ్బంది అనిపించేదంట ఇటు నుంచి వెళ్ళాలి అంటే. అండ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు బాగుంది అని చెప్పుకుంటూ ఉంటారు. నవిష్క ఎగ్జైట్మెంట్ అయితే అసలుకి ఇంకెంతసేపు అని అలా చూస్తూ ఉంది, అసలు కూర్చోమంటే కూర్చోవట్లేదు కూడా. మీకు రోడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మాకేంటంటే ఇంతకుముందు అసలు రోడ్డు ఉండేది కాదు, లైక్ నార్మల్ మట్టి రోడ్డు ఉంటుంది కదా అలా ఉండేది. వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు కూడా కొంచెం రోడ్డు కూడా చాలా చిన్నగా అనిపించేది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఈ ఇయరే అనమాట లైక్ రోడ్డు వేశారు, చాలా బాగా అనిపించింది. లైక్ కార్స్ అవి వెళ్ళడానికి కూడా నీట్గా ఉంది. ఇటు సైడ్ నుంచి వే చూడండి, ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది కదా, ఇది వేశారు. ఇంతకుముందు అయితే జస్ట్ నార్మల్ మట్టి ఉండేదన్నమాట, మట్టి రోడ్డు అంటారు కదా అలా ఉండేది. అండ్ చాలా ముళ్ళులు అవన్నీ కూడా కార్కి అలా గీసుకుంటూ ఉండేవి. బట్ ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం బాగుంది, నీట్గా అనిపించింది. అండ్ రీచ్ అయిపోయాము ఇంటికి, ఇదే అనమాట మా ఇల్లు. రోడ్డు వేసేసరికి చాలా హైట్ అనిపించింది రోడ్డు. అండ్ హౌస్ వచ్చేసరికి లైక్ మెట్లు ఎక్కువ ఉండేవి బయట, అవి తగ్గిపోయాయి అనమాట రోడ్డు వేసేసరికి. అండ్ లోపలికి వచ్చేసరికి మా అమ్మమ్మ ఇక్కడ పడుకొని ఉన్నారు చెట్టు కింద, అవన్నీ పనులు చేసి పాపం చాలా ఈ క్లీనింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారంట మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు. అండ్ మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగోదు కాబట్టి పాపం మా మమ్మీ ఒక్కటే బాబుని చూసుకుంటూ ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేశారు ఒక్కళ్ళే. అంతా ఒకే రోజు చేయలేక పాపం ఒకరోజు ఒక రూమ్, ఇంకొక రోజు ఇంకొక రూమ్ అలా చేశారని చెప్తున్నారు. నవిష్క అయితే అసలుకి రాగానే అన్నయ్య అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఇంకా వెళ్ళిపోతుంది చూసుకోవటానికి. ఇక్కడ ఏంటంటే గడప చాలా హైట్ అనిపించిద్ది అనమాట, చిన్నపిల్లలు కదా అసలుకి వీళ్ళు ఎప్పుడు తట్టుకొని పడిపోతూ ఉంటారు హడావిడిలో. ఇది నవిష్క ఆడుకుంటున్న టాయ్ ఉంది కదా, అది శశాంత్ది అనమాట, లైక్ 6-7 years బ్యాక్ టాయ్. నేను చిన్నప్పుడు కొనిపించాను అనమాట, ఒక సెట్ ఉంటుండే, చాలా బాగుంటుంది అసలుకి. ట్రైన్, ఏరోప్లేన్ ఇది, అండ్ ఇంకొకటి బస్
ఆర్ కార్ సంథింగ్ ఏదో ఉండేది. అండ్ మా మమ్మీ ఇంక ఇక్కడ కిచెన్లో వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను నేను వచ్చేసరికి అన్నీ. అండ్ ఇక్కడ చూడండి, ఇవి స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, మేమైతే గెంచిగడ్డలు అంటాం, చాలా బాగుంటాయి. స్వీట్ పొటాటోస్లో వేరే కలర్ ఉంటాయి కదా, లైక్ పింక్ కలర్ అలాగా, ఇవేంటంటే ఇక్కడ ఈ కలర్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇవన్నీ వాష్ చేసి మా మమ్మీ నేను వచ్చే టైంకి ఇట్లాగా ఉడకపెట్టి రెడీ చేస్తున్నారు, ఇట్లా మొత్తం తింటారు కదా అని చెప్పి. అండ్ ఇది ఏంటంటే ఉడికిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత తింటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే కొంచెం కూల్ అయిపోయాక తినడం బాగుంటుంది. అండ్ నవిష్క అయితే అసలుకి ఫుల్ మిస్ అయిపోయింది పాపం. ఒక 2-3 డేస్కే వెతుక్కుంటుంది అమ్మమ్మ ఎక్కడ, చిన్నబాబు ఎక్కడ అని చెప్పి ఫుల్ రన్ చేసుకొని మరీ వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంది. మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 9:30 అయిందనమాట. మేము ఇంటి దగ్గర గుంటూరులో స్టార్ట్ అయింది వచ్చేసరికి 6కి స్టార్ట్ అయ్యాము, లైక్ 5:45, 6కి అలాగా. సో 6కి స్టార్ట్ అయితే లైక్ 9:30 కల్లా ఇంటికి వచ్చాము. అండ్ నవిష్క టాయ్స్ కూడా కొన్ని తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్న టాయ్ ఒకటి ఉంది కదా, కట్రీనా ఉంది, అది ఇక్కడే ఉంటుంది అనమాట. ఆ రెండింటిని తీసుకొని చక్కగా ఆడుకుంటూ ఉంది. అండ్ అప్పుడే చూడండి పూలు కూడా పెట్టేసుకుంది. మేము ఇంకా పనులు చేసుకుంటుంటే నవిష్క అండ్ శశాంత్ చూడండి ఏం పని చేస్తున్నారు. ఇది మొత్తం నవిష్కనే చేసిందని చెప్తున్నట్టు శశాంత్. ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇలాంటి పనులు చేస్తారు ఇక్కడ. అందుకే అసలుకి ఏ థింగ్స్ని కింద పెట్టాము, అన్నీ పైన పెడతాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ ఎక్కువ ఉండవు కదా, సో అన్నీ దాచుకుంటూ ఉంటామన్నమాట వీళ్ళతో, ఇంకా అసలు ఉండలేక. అండ్ మా మమ్మీ వచ్చేసరికి ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఏసీ మొత్తం సర్వీస్ చేస్తున్నారనమాట. ఈ ఒక్క రూమ్నే క్లీన్ చేయలేదంటే మా మమ్మీ మొత్తం హాల్లో మొత్తం కూడా క్లీన్ చేసేసానమ్మా నేను. సో ఈ ఒక్క రూమ్ క్లీన్ చేయలేదు, పక్క రూమ్ కూడా క్లీన్ చేసేసాను. ఎలానో ఈ ఏసీ బాగు చేయడానికి వస్తున్నారు లైక్ సర్వీస్కి, సో వాళ్ళు ఎలానో చేసిన తర్వాత మళ్ళీ మొత్తం పడిద్ది కదా అని ఈరోజు ఇంకా చేయలేదు. ఇది అయిపోయాక నేను క్లీన్ చేస్తానులే అని చెప్పి అన్నారు. అండ్ ఇక్కడ అవన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా తుడిచేసామన్నమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు, తుడిచేది కూడా తీయాలా అని చెప్పి తిడుతున్నారు. ఇంకా నేను ఇంకెందుకులే అని చెప్పేసి సరే ఓకే ఇక్కడ వరకు తీసేస్తున్నానులే అని చెప్పి అంటున్నాను. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇంకీలో మా మమ్మీ ఆల్రెడీ గెంచిగడ్డలు ఉడకపెట్టేసి ఇట్లా వడపోసింది అనమాట. ఇవి జస్ట్ చూపిస్తున్నాను, ఇట్లా ఉంటాయి. అండ్ పైన పీల్ రిమూవ్ చేసేసుకొని తినాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ కొంతమందికి స్వీట్ పొటాటోస్ తెలుసు, బట్ ఇవి తెలియదు అనమాట. అందుకని జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే. అండ్ చాలా బాగుంటాయి టేస్ట్. ఒకవేళ మీకు దొరికితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మా పిల్లలకి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ ఆల్రెడీ మా మమ్మీ చేసేసారు. మేము వచ్చిన తర్వాత కూడా లైక్ ఏసీ రిపేర్ ఇవన్నీ చేసేసరికి మళ్ళీ క్లీన్ చేసుకొని బెడ్షీట్ చేంజ్ చేసేసి అండ్ నవిష్క వాళ్ళకి అన్నం పెట్టాలని చెప్పి కూర్చోపెట్టాము. అండ్ మా మమ్మీ ఈ గొట్టాలు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేశారంట, కొన్ని ఉంటే, సో వీళ్ళు తింటారు కదా అని చేశారు. అండ్ వీళ్ళకేమో చాలా ఇష్టం అనమాట, ఇట్లా ఫింగర్కి ఇట్లా పెట్టుకొని ఇట్లా జస్ట్ శశాంత్ చూపించాడు, నవిష్కకి ఇంకా తెలియదు కదా అవి. సో అన్నయ్య పెట్టుకున్నాను నేను పెట్టుకుంటా అని చెప్పి పెట్టుకొని మంచిగా తినిన తర్వాత ఇంకా ఫుల్ ఆడుకుంటుంది నవిష్క. ఇంక ఈవినింగ్ టైం అయిందనమాట. ఈవినింగ్ ఇంట్లో అస్సలు ఉండదు, ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడో ఒకటికి వెళ్ళి ఆడుకోవాలన్నమాట నవిష్క. ఇంకా అందుకని బయటకు వచ్చి ఫుల్ ఆడుకుంటూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ టైం అయింది అండ్ పనులన్నీ అయిపోయాయి. అండ్ శశాంత్ని నవిష్కని మా డాడీ ఒకళ్ళు అండ్ మా మామయ్య ఒకళ్ళు తీసుకొని బయటకు వెళ్ళారు. ఇక్కడ మేము ఏదో ఒక ట్రై చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే చీపిరి మొత్తం ఊడిపోయింది. సో బ్యాక్ సైడ్ నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్లో, ఇట్లాగా వాటర్ బాటిల్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది ఇట్లా పెట్టేసి వెనక బ్యాక్ సైడ్ కాలిస్తే ఇట్లా హోల్డ్ చేసుకోవడానికి గ్రిప్ ఉంటుంది అని చెప్పారు. బట్ మాకైతే వర్కౌట్ అవ్వలేదు, ఇంకా లైట్ తీసుకున్నాం. అండ్ దానికి ఉన్న వైర్ యాక్చువల్లీ ఊడిపోయిందనమాట. మా చీపురుకున్న వైర్తో మా అమ్మమ్మ బుట్ట అల్లుతారంట. జస్ట్ అట్లా ట్రై చేస్తున్నారు, చాలా ఇయర్స్ అయిపోయింది ట్రై చేద్దామని. మేమేమో ఎందుకు అది వదిలే అంటే ఊరికే సరదాగా జస్ట్ అట్లా ట్రై చేస్తానని చెప్పి ఊరికే చూస్తూ ఉన్నారు. ఈలోపు చినుకులు పడుతున్నాయి అన్నమాట. వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది, ఇంకా పెద్దవి అవుతున్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకా బయట వేసుకున్న ఈ బెడ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం తీసి వెనక్కేసేసుకున్నాము, చేంజ్ చేసేసామన్నమాట. మేము ఇయర్ మొత్తంలో కూడా లైక్ సుగంధ ఆర్ కూల్ డ్రింక్స్ ఏమీ తాగము, లైక్ హార్డ్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే, అది కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తేనే. బట్
ఊరికి వచ్చామంటే ఎందుకో తెలీదు ఏదో ఒకటి చల్లగా అయితే బాగుండు అనిపిస్తుంది, చల్లగా తాగితే బాగుండు, లైక్ సోడా ఆర్ సంథింగ్ ఉండాలి అనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ అందరం ఉన్నాం కదా అని చెప్పి సుగంధ తీసుకొస్తే అది మార్నింగ్ మొత్తం ఫుల్ ఎండగా ఉంటుంది, లైక్ 45 degrees, అరౌండ్ 45 degrees అలా ఉంటుందన్నమాట ఫుల్ ఎండ. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా వర్షం పడుతుంది. వర్షం పడితే మాకు ఇంకా భయం వేస్తుంది, ఎందుకంటే ఈరోజు వర్షం పడితే రేపు ఇంకా ఎండ ఎక్కువ ఉంటుందంట. సో అందుకని అమ్మో ఇంకా ఎండ ఎక్కువైపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది మాకు. అండ్ ఫుల్ ఆడుకుంటూ ఉన్నారు నవిష్క అండ్ శశాంత్ అయితే, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు వీళ్ళు. ఈరోజు అయితే ఇలా గడిచింది, లైక్ గుంటూరు నుండి ఇక్కడ ఊరికి వచ్చిన ఫస్ట్ డే అనమాట. రేపటి నుంచి ఇంకా గంగమ్మ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అనమాట. రేపు నైట్ గుదేర్పాలెంలో ఉంటుంది అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది అనమాట. అదంతా కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.